హే! ఈరోజు మన వంట సాయిబాబాకి మరియు నాకు చాలా ఇష్టమైన సాయిబాబా కిచిడి. ఏంటి ఆలోచిస్తున్నారా? చెప్తా. ఇది సాయి దివ్య పూజ అప్పుడు కంపల్సరీగా చేసి పెట్టాల్సిన ప్రసాదం అండి. ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, నేను బేసిక్‌గా ఇండియా నుంచి పచ్చళ్ళొచ్చాయి. తిని కడుపంతా మంట వేడి చేసింది. కాస్త మంచిగా పెసరపప్పు ఇవన్నీ వేస్తుంటే చలువ చేస్తుందని ఈ డిష్ చేస్తున్నాను. బేసిక్‌గా కుక్కర్‌లో కొంచెం ఘీ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసిన తర్వాత ఇందాక చూపించినట్టు పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు అవి గూడా వేసుకున్న తర్వాత మీకు తెలిసినట్టయితే నాకు పీస్ ఎంత ఇష్టమో మీకు తెలుసు గదా! పీస్ గూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. అందుకే 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాననమాట. ఇప్పుడేం చేయాలంటే బాగా వాటర్ బాయిల్ చేయాలనమాట. బాయిల్ అయిన తర్వాతనే కడిగి పెట్టుకున్న రైస్, పెసరపప్పు వేసుకోవాలి. అప్పుడే మనకి తొందరగా 3 విజిల్స్‌కి కూడా పొడి పొడిగా కుక్ అయిపోతుందనమాట. ఇది మా అమ్మ చెప్పిన ట్రిక్. ఫాలో అవ్వండి నిజంగా వస్తుంది. తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ తెప్పించుకోవడమే అనమాట. మొత్తం ప్రెషర్ అంతా అయ్యే వరకు వెయిట్ చేయండి. చూసారా ఎంత బాగొచ్చిందో. నిజం చెప్తున్నానండి. మనము నెయ్యిలో పోపేస్తాం గదా! చాలా అంటే చాలా హాయిగా చలువగా ఉంటుంది. కొంచెం పెరుగుతో టచప్ ఇస్తే సూపర్!